పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్థాయి నుండి దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ యాదవ్ మాట్లాడుతూ హిందూ దేవుళ్ల పట్ల హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. హిందూ మతస్థులు ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఇతర మతస్థులు శాంతిపరులని ఆయన మాటలు అర్థమయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరగడంతో జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ దేవుళ్ల ఫోటోతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాగు ముదిరాజ్, శ్రీనివాస్, రేగొండ వెంకటేష్ గౌడ్, మహేందర్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై, హిందూ ధర్మంపై, హిందూ సమాజంపై అక్కసు వెళ్ళగక్కుతున్న అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్కు ఈరోజు హిందూ సమాజం అంటే, హిందూ ధర్మం అంటే, హిందూ ఆచారాలు అంటే ఎందుకు వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక పరమశివుని ఫోటోను తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి, వేరే ఏదైతే మతస్థులకు, ఏదైతే అల్లాహ్ కానీ క్రిస్టియానిటీకి కానీ సంబంధించినటువంటి దేవుళ్లకు ఏ ఆయుధాలు ఉండవు, వాళ్ళు శాంతి స్వరూపులు, ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హిందూ అయినా కూడా ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ, బాంబ్ బ్లాస్ట్లకు కానీ, ఏదో ఉగ్రతపూర్వకమైన సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం. హిందూ మతం కాదు, ఇది జీవన విధానం. ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని, ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు, ఈ ధర్మం పైన ఎందుకు నీకంత అక్కసని చెప్పి మేము తెలుపుతా ఉంటాం.